రైట్. ప్రభుత్వం వైపు అప్పులు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న అప్పులు అవన్నీ ఎవరి కోసం ఏంటనే చర్చ ఒకటి జరుగుతుండగా, మరోపక్క వ్యక్తుల టార్గెట్గా రాజకీయం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన మొన్న ఫార్ములా ఈరేస్ కుట్ర చేసింది. ఆ కుట్ర భగ్నం కావడంతో కొత్త ఎత్తుగడకు తెరతీసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన గుంపు మీడియాతో మరో తప్పుడు ప్రచారం చేస్తోంది. కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు ఫార్ములా ఈరేస్ విషయంలో. ఫార్ములా ఈరేస్ విషయంలో కేటీఆర్ దాఖలు చేసినటువంటి కౌంటర్ అఫిడవిట్ పైన అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. హైకోర్టులో విచారణలో ఉన్నటువంటి దానిపైన ఆ కేసు పైన ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. హైకోర్టులో ఒక కేసు ఉన్నప్పుడు ఆ కేసు విచారణ కొనసాగుతున్నప్పుడు దాని గురించి యాక్చువల్గా ఎవరు దాని గురించి మాట్లాడకూడదు. కానీ హైకోర్టులో కేసు ఉన్నటువంటి దానిపైన ఇష్టారీతిన ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇష్టారీతిన దానిపైన కామెంట్స్ చేస్తున్నారు. అధికారులపైన కేటీఆర్ నెపం మోపారంటూ ఆ అఫిడవిట్లో అధికారులు తనదేమీ తప్పు లేదు, మొత్తం అధికారులపైనే నెపం వేశారంటూ కేటీఆర్ వేశారని అట్లా ఒక తప్పుడు ప్రచారం అనేది కాంగ్రెస్ అనుకూల మీడియాలో సాగుతున్నటువంటి చర్చ, సాగుతున్నటువంటి ఒక ప్రచారం, ఒక అబద్ధపు ప్రచారం అది. నిజానికి అధికారులపైన కేటీఆర్ అసలు ఎలాంటి వ్యాఖ్యలు కూడా ఆ అఫిడవిట్లో చేయలేదు. డబ్బు చేరవేత నిబంధనలు ఉంటాయి, అనుమతులు బ్యాంకులు చూసుకుంటాయని మాత్రమే ఆ అఫిడవిట్లో కేటీఆర్ తెలిపారు. సో డబ్బు చేరవేయడం కోసం అనేక నిబంధనలు ఉంటాయి. ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పుడు దానికి అనేక నిబంధనలు ఉంటాయి, ఆ గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం అధికారులు చేశారని మాత్రమే అఫిడవిట్లో చెప్పారు. దాంతోపాటుగా అనుమతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్యాంకులు చూసుకుంటాయి. ఇది అఫిడవిట్లో కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట. ఆ ప్రాసెస్ను అధికారులు మాత్రమే చూసుకుంటారనేది కేటీఆర్ చెప్పారు. కానీ కేటీఆర్ గారు టోటల్గా అధికారులనే బలి చేసే విధంగా, అధికారులనే పైన నెపం నెట్టేసే విధంగా అఫిడవిట్ దాఖలు చేశారని, ఆ అఫిడవిట్ పైన రకరకాల అబద్ధాల ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం సాగుతోంది. సో ఈ తప్పుడు కథనాలపైన కేటీఆర్ తరపు న్యాయవాదులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో విచారణ ఉన్నటువంటి కేసు అది. ఆ కేసు పైన ఎందుకు ఎట్లా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు వార్తలతో ఏం చేద్దామనుకుంటున్నారంటూ హైకోర్టు మన కేటీఆర్ గారు తరపునటువంటి న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. న్యాయ ప్రక్రియను తప్పుదారి పట్టిస్తే కోర్టుకు లాగుతామంటే కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ అనుకూల మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి, తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నారో ఆ అనుకూల ప్రొఫైల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి వాటి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తరపున కేటీఆర్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఫైర్ అవుతున్నారు. ఫార్ములా ఈ కుట్రలు భగ్నం కావడంతో సర్కారు నయా ఎత్తువేసింది. గుంపు మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన మరో తప్పుడు ప్రచారం చేయిస్తోంది. కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ పైన అడ్డగోలు అబద్ధాల ప్రచారం చేయిస్తోంది. కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు గుంపు మీడియా. హైకోర్టు విచారణలో ఉన్న కేసుపై తప్పుడు రాతలు, అబద్ధపు కూతలు కూస్తున్నారు. అధికారులపైన కేటీఆర్ నెపం మోపారంటూ దిక్కుమాలిన వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అధికారులపైన అసలు ఎలాంటి వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేయలేదు. డబ్బు చేరవేత నిబంధనల గురించి, అనుమతులు బ్యాంకులు చూసుకుంటాయి వాటి గురించి మాత్రమే అఫిడవిట్లో కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాసెస్ను అధికారులు చూసుకుంటారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం ప్రొసీజర్ నిబంధనలు మాత్రమే ఉటంకించిన కేటీఆర్ ఆ అఫిడవిట్లో ఆయన ఆ నిబంధనలు ఎట్లా ఉంటాయి, ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, వాటికి సంబంధించిన గైడ్లైన్స్ గురించి మాత్రమే అఫిడవిట్లో ఆయన ప్రస్తావించారు. సో గుంపు మీడియా చేస్తున్నటువంటి తప్పుడు కథనాలపైన కేటీఆర్ తరపు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు విచారణలో ఉన్న కేసుపై తప్పుడు వార్తలు ఎలా ప్రసారం చేస్తారు, న్యాయ ప్రక్రియను తప్పుదారి పట్టిస్తే కోర్టుకు లాగుతామంటూ కేటీఆర్ తరపు న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. సో ఫార్ములా ఈ కేసులో నిరాధారమైన ఆరోపణలే తప్ప నిజాలు ఏవి అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. 54 కోట్లు అయితే అవి 600 కోట్లు ఎట్లా అయ్యాయి అంటూ ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే, మీ అబద్ధాలను నేను అంగీకరించనంటూ కేటీఆర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ స్పాన్సర్ లేకపోవడంతో మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో కుట్ర లేదు, అవినీతి అంతకన్నా లేదు. ఈ నిర్ణయం నేను ఒక మంత్రిగా తీసుకున్నాను. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది అంటూ కేటీఆర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఫార్ములా ఈ మరో సీజన్ కూడా హైదరాబాద్లో నిర్వహించడానికి తీసుకున్నటువంటి ఒక విధానపైన నిర్ణయం మాత్రమే ఇదంటూ, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ నోటీసులు ఇవ్వాలి, కానీ సిబిఐ ఎందుకు కేసులు ఫైల్ చేసింది అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ తరపున మీరు ఎందుకు వకల్తా పుచ్చుకున్నారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ వల్ల రాష్ట్రానికి లాభం వచ్చిందని నీల్సన్ రిపోర్టు చెబుతోంది. అది చేజారిపోకూడదని 54 కోట్ల చెల్లింపులు అప్పటి నా శాఖ జరిపింది అంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. చెల్లింపులు అక్రమం కాదని చెప్తున్నారు. చెల్లించినవి 54 కోట్లు మాత్రమే అయితే 600 కోట్లు ఎట్లా అయ్యాయంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇది అర్థం పర్థం లేని ఆరోపణ అంటూ, ముందుగా ప్రభుత్వం ఆ గుంపు మీడియా 600 కోట్లకు లెక్క చెప్పాలి అంటూ కేటీఆర్
డిమాండ్ చేస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏ అధికారాలకు లోబడే 54 కోట్ల చెల్లింపులు జరిగాయని, మీరు చెప్పే 8 కోట్లు మీరు చెప్పే 8 కోట్లు ట్యాక్స్ రిటర్న్ మాత్రమే అంటూ స్పాన్సర్ ఆ పన్ను భరిస్తారంటూ కేటీఆర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా జరిగిన చెల్లింపులన్నీ రూల్స్ ప్రకారమే జరిగాయంటూ కేటీఆర్ వెల్లడిస్తున్నారు. అవినీతి జరిగితే మరి ఈ ఫార్ములా సంస్థ మీద కేసులు ఎందుకు వెయ్యలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. నాకు రూపాయి కూడా ముట్టినట్టు ఇప్పటివరకు మీరు చూపించలేకపోయారు. ఫార్ములా ఈపై రేవంత్ అర్ధరహిత నిర్ణయాలు, ఆలోచన లేని పనుల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది అంటూ కేటీఆర్ స్పందిస్తూ ఉన్నారు. సో ఇది ఫార్ములా ఈ రేసు వ్యవహారం బెడిసి కొట్టడంతో కేటీఆర్ పైన కాంగ్రెస్ అనుకూల మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం అబద్ధపు ప్రచారం, దాంట్లో అధికారులని తప్పుబట్టే విధంగా అధికారులపైన నెపం వేసి కేటీఆర్ పక్కకు తొలిగారు అన్న ఆ రకమైన అబద్ధపు ప్రచారాన్ని కాంగ్రెస్ అనుకూల మీడియా, కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నారు. దీనిపైన కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ తరపు న్యాయవాదులు వాళ్ళందరినీ కూడా కోర్టుకు లాగుతాం, న్యాయపరంగా కేసులు పెడతామంటూ స్పష్టం చేస్తూ ఉన్నారు.